కుర్రో కుర్రో ఎవరన్నారా దొరా? ఎవడ్రా వాడు గేట్ కొడతానాడా? ఎవడ్రా నువ్వు? ఏంది మీళ్ళు అనుకున్నావా? ఏంది గేట్ తీసుకొని సరాసరి లోపలికి వచ్చేస్తున్నావా? దొరా జాతకం చెప్తా దొరా, జరిగింది చెప్తా, జరగబోయేది చెప్తా, ముఖం చూసి అన్నీ చెప్తా జరా. అంతలోకి చెప్తావా? సరే రా, నా జాతకం చెప్పొద్దు. ఇప్పటి వరకు 1000 మంది పైగా చెప్పాను దొరా, నా మాట తప్పిందే లేదు దొరా. చెయ్యి చూసి జాతకం చెప్పుదురా. నువ్వు రా, కూర్చోదురా. పదా అమ్మ. సరే గానీ నా చెయ్యి చూసి జాతకం చెప్పు. అబ్బా, నీ చేతి రేఖలు అద్భుతంగా ఉన్నాయి దొరా. మొగోళ్ళకి క్యాచ్ చేయి చూడలో కూడా తెలియదుకి నువ్వు జాతకాలు చెప్తావు అంటే నేను నమ్మాలా? క్షమించు దొరా, అలవాట్లో పొరపాటు అయిపోయింది. ఆ కుర్చీ ఇక్కడ ఇవ్వు. నీ చేతి రేఖల్లో లక్ష్మీదేవి కనబడుతుంది దొరా. నువ్వు త్వరలో లక్షాధికారి అవుతున్నావు. ఏంది లక్షాధికారి? లక్షాధికారి ఎందుకు కొడతావు నువ్వు? ఈ నా కొడుకు నేను లక్షాధికారి అయితే చెప్తానంటారా వీడు? లక్షాధికారి అంటే మంచిదే కదా బా. ఏం మంచిదిరా, నిన్న ల్యాండ్ అమ్ముంటే కోట్లు వచ్చినాయి. ఈయన కూడా లక్షాధికారి అయితే అని చెప్తాడు. ఏం మంచిదిరా, నిన్న ల్యాండ్ అమ్ముంటే కోట్లు వచ్చినాయి. ఈయన కూడా లక్షాధికారి అయితే అని చెప్తాడు. పట్టుకోరా విన్ని. దొరా, నేను చెప్పింది తప్పకుండా జరుగుతుంది దొరా. ఇప్పుడు నీ జాతకం చెప్తాను చూడు దొరా. నీ మొహంలో పెళ్లి కల కనబడుతుంది దొరా. దగ్గరలో నీ పెళ్లి అవుతుంది దొరా. నాకు ఆవిడ పెళ్ళ 2 పిల్లలు రా. నాకు ఆవిడ పెళ్ళ 2 పిల్లలు రా. మళ్ళా పెళ్ళి అవుతుందట. నువ్వు పట్టుకో, నుతుకుదాం. ఆపండి దొరా. నా నాలుగు మీద మచ్చలు ఉన్నాయి దొరా. ఇప్పటి వరకు 1000 మందికి జాతకాలు చెప్పాను దొరా. ప్రతి ఒక్కరికి జరిగింది దొరా. ఆ 1000 మంది కొట్టారు దొరా. మీరు కూడా కొట్టారు, మీకు కూడా జరుగుతుంది దొరా. తప్పకుండా మళ్ళా మీరే నన్ను ఎదుర్కొని వస్తారు దొరా. ఎవరు నిన్న ఎత్తుకొచ్చేది? ఇంకోసారి కనపడరా చెప్తాను నీ కథ. పోయి వస్తాం దొరా. మళ్ళా వచ్చినోడు కలుద్దాం.